హలో, వెల్కమ్ టు శ్రీ పన్నయ్య ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో బ్యూటిఫుల్గా అండ్ యూనిక్గా డిజైన్ చేసిన కలెక్షన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ మోస్ట్లీ ఇవాటి నుంచి కూడా అంత కూడా ఫెస్టివల్ స్పెషల్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. దాదాపు వీలైతే నాకు టైం దొరికితే ఎవ్రీడే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. లేదు కొంచెం కస్టమర్స్ అది ఎక్కువగా క్రౌడ్ లాగా ఉందనుకోండి, అంటే వీడియో చేయడానికి టైం దొరకకపోతే కనుక యాజ్ యూజువల్గా ఎవ్రీ ఆల్టర్నేట్ డే చేసేస్తాను. ఓకేనా? సో ఇంకా ఆన్లైన్లో పర్చేస్ చేయలేని అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ, అదాలత్ సర్కిల్, నియర్ డిమార్ట్, బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. ఓకే. అండ్ ఇవాళ కలెక్షన్లోనైతే కలెక్షన్ చూపించడానికంటే ముందు ఏంటంటే, దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్ ఇయర్ రింగ్స్ అండి. బ్లాక్లో వచ్చేసి చాంద్బాలి లాగా వచ్చేస్తాయి ఇయర్ రింగ్స్, చేంజబుల్ హుక్ వచ్చేస్తుంది అనమాట. చాలా ప్రెట్టీగా ఉంటాయి. సో ఇదైతే అందమైన బ్లాక్ నల్ల పూసలలో గివ్ అవే గిఫ్ట్ అని చెప్పొచ్చు. ఇలా హుక్ మోడల్ వచ్చేసి చాంద్బాల్స్ వచ్చేసి కంప్లీట్గా హ్యాండ్ వర్క్ ఇదంతా కూడా. ఓకే, ఇది గివ్ అవే గిఫ్ట్. సరే, ఇవాళ కలెక్షన్లో ఫస్ట్ వచ్చేసి డిజైనర్ జ్యువెలరీతో స్టార్ట్ పెట్టేస్తాను. దిస్ ఈజ్ అ వెరీ వెరీ ప్రెటీ అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. మీకు ఇదంతా కూడా పర్ల్ గ్రీన్ కాంబినేషన్లో కుందన్ పీసెస్తో వచ్చేస్తాయి. మీకు ఈ కాంబినేషన్లో మనం ఇంతకుముందుకు పర్ల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లో చూసాము, బట్ దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ దాన్ ద రొటీన్ కలెక్షన్ అనమాట. అండ్ కిందికి కూడా ఇలా మువ్వలన్నీ ఇలా ఎలా అంటే గోల్డ్ బాల్స్ లాగా హ్యాంగ్ అవుతూ వచ్చేస్తాయి. దిస్ ఈజ్ టోటల్లీ కమ్స్ అండర్ ద డిజైనర్ క్యాటలాగ్ కిందికి వచ్చేస్తుంది. టోటల్గా దీన్ని డిజైనర్ క్యాటలాగ్ కలెక్షన్ అని చెప్పేస్తారు. మీకు లుక్ వైజ్గానే అయితే చాలా డీసెంట్గా ఉంటుంది. అండ్ క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో వెరీ వెరీ ఎక్సలెంట్. ఈ పీస్ ఎంత యూనిక్గా ఉందో, అండ్ దీస్ ఇయర్ రింగ్స్ ఆల్సో వెరీ ప్రెట్టి. జనరల్గా ఏంటంటే దీనికి ఇయర్ రింగ్స్ ఎలా వచ్చేస్తాయంటే, ఇదిగో ఈ పొడవుగా ఉన్న కింద పీసెస్ వచ్చేసి ఇయర్ రింగ్ లాగా వచ్చేస్తుంది. బట్ పర్టికులర్గా ఫర్ దిస్ కలెక్షన్ ఏంటంటే ఇయర్ రింగ్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చేసింది. అండ్ ఇవన్నీ కూడా కుందన్స్ అన్కట్, ఇక్కడ మధ్యలో వచ్చేసి కుందన్ మాప్ లాగా ఇచ్చేసి దాన్ని ఇయర్ రింగ్ లాగా చేసేసారు. ఎక్సలెంట్ అన్నమాట. పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. లుక్ వైజ్గానే అయితే వెరీ వెరీ డీసెంట్ అండ్ లైట్ వెయిట్గా ఉంది. మీరు అకేషన్ ఏదైనా సరే ఇలాంటి డిఫరెంట్ జ్యువెలరీ పెట్టుకుంటే కనుక ఒక రేంజ్లో ఉంటుందన్నమాట. అండ్ ఐ కెన్ సీ దిట్స్ సెలబ్రిటీ స్టైల్ ఆఫ్ జ్యువెలరీ అని చెప్పొచ్చు. ఎందుకంటే జనరల్గా ఈ ప్యాటర్న్లో ప్లెయిన్ పర్ల్స్ చూసుకున్నాము, ఈ ప్యాటర్న్లో గ్రీన్స్లో చూసాము. బట్ కిందికి అన్ని ఇలా మువ్వలు వచ్చేసరికి ఏంటంటే లుక్ వైజ్గా ఒకటేసారి దీని డీసెన్సీ అనేది డబుల్ అయిపోయింది అనమాట. అట్ ద సేమ్ టైం గ్రాండ్ లుక్ ఉంటుంది. దీనిని సింగిల్ పీస్తోని హైలైట్ చేసేసేయండి. వెరీ వెరీ ప్రెటీ అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. జస్ట్ సింపుల్గా సింగిల్ పీస్తో హైలైట్ చేసేసేయండి, సూపర్గా ఉంటారు. డెఫినెట్లీ యూ మే బి ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఫర్ ద అకేషన్ అవ్వచ్చు, ఫెస్టివల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అండ్ ఆల్సో బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. అండ్ దిస్ ప్రైస్ ఈజ్ జస్ట్ 3550. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ఆ బ్యాకర్ పార్ట్ వచ్చేసి మీకు ఇలా థ్రెడ్కి అలైన్మెంట్ వచ్చేస్తుంది. దీనిని మామూలుగా రింగ్స్ చేయడానికి అలా అలైన్మెంట్ రాదు. ఇది కంపల్సరీ థ్రెడ్కి ఇవ్వాల్సిన అలైన్మెంట్. మీకు థ్రెడ్కి ఇస్తేనే ఇదిగో ఇలా ఇలా కూర్చుండిపోతుంది అనమాట. ఐ విల్ షో యూ వెరీ క్లియర్లీ. బ్యాకర్ పార్ట్ కూడా ఇదిగో ఇలా వచ్చేస్తుంది అనమాట అలైన్మెంట్ అంతా కూడా. ఇవన్నీ చిన్న చిన్నగా మ్యాట్ బాల్స్ వచ్చేస్తాయి. గ్రీన్ పర్ల్ కాంబినేషన్లో మేకింగ్ అనేది ఇదిగో ఇలా వచ్చేస్తుంది. ఓకే, సో ఫర్ కంపల్సరీగా ఇది ఈ అలైన్మెంట్ అయితేనే బాగుంటుంది. ఇంకా ఏది పెట్టినా అంత సెట్టింగ్ రాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇఫ్ యు ఆర్ ద మాస్టర్ ఇన్ ద మేకింగ్, దెన్ ఓన్లీ ఇది మేకింగ్ అనేది పాసిబుల్ అవుతుందన్నమాట. ఇదంతా లైక్ నార్మల్గా మేకింగ్ చేసే వాళ్ళైతే ఇది చేయడానికైతే పాసిబిలిటీ లేదు. నో డౌట్ అబౌట్ ద ప్రోడక్ట్ మేకింగ్ అండ్ ఫినిషింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. ఓకే, అండ్ దీంతో పాటు ఒక బ్యూటిఫుల్ మంచి కార్వింగ్ వచ్చిన హెవీ సెట్ చూపించేస్తాను. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే, ఒకటి ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ, రెండోది ఏంటంటే స్మూత్నెస్ అండ్ ఫినిషింగ్ వచ్చేసి చాలా చాలా బాగా వచ్చేసింది అనమాట. షో యూ వెరీ క్లియర్లీ. You can see the pendant.
మీకు పెండెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇట్ కవర్డ్ 3 ఫింగర్స్. అండ్ ఒక్కొక్క అమ్మవారి రూపు చూడండి, అంటే పెండెంట్ ఎలా వచ్చేసింది అని. ఈ సెంటర్ పెండెంట్తో కాకుండా ఇవన్నీ చిన్న చిన్న స్మాల్ పెండెంట్స్ అన్నమాట. స్మాల్ పెండెంట్, దాని చుట్టూ కూడా కెంపు పచ్చ స్టోన్స్ వచ్చేసాయి, కెంపులు పచ్చడు అనమాట స్టోన్స్. అండ్ ఇక్కడ ఈ స్మూత్నెస్ చూసుకోండి ఎంత బాగుంది. అండ్ పాలిషింగ్ అయినా ఫినిషింగ్ అయినా కూడా ఎక్సలెంట్ అనమాట. వితౌట్ ఎనీ హెజిటేషన్ యూ క్యాన్ వేర్. ఇన్స్టెడ్ ఆఫ్ ద గోల్డ్లో ఇది వేసేసుకోవచ్చు, గోల్డ్కి రిప్లేస్ చేసేలాగా ఇది వేసేసుకోవచ్చు. క్వాలిటీ వైజ్గా చాలా బాగుంది. స్మూత్నెస్, నీట్నెస్ అండ్ డీసెన్సీ ఆఫ్ ద పీస్ వచ్చేసి చాలా ప్రెటీగా ఉంది. మీరు ఏ ఏజ్ వాళ్ళైనా కూడా లాంగ్ సెట్తో దీన్ని పేరప్ చేసేయచ్చు, ఎలాంటి అకేషన్స్కైనా పెట్టేసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఇంత వీటికి ఏంటంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చేసాయి. ఇదిగో ఇంత బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చేసాయి పీకాక్ మోడల్లో. ఓకే, కింద అంతా కూడా ఇదిగో ఇలా వచ్చేస్తుంది కార్వింగ్ అనేది. ఓకే, వెరీ వెరీ ప్రిటీ అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చెప్పవచ్చు. జనరల్గానైతే ఇంత కార్వింగ్ ఉన్న సెట్, ఇంత హెవీ బుట్టాలు వచ్చాయంటే మినిమం చెప్పాలి అంటే ఒక 4,000 ఎబోనే ఉంటుంది ప్రైస్. నమ్మండి, ఓన్లీ ఇయర్ రింగ్స్కే కనుక ఓన్లీ ఇయర్ రింగ్స్ స్టార్ట్ చేసినా కూడా 1,200 రూపీస్ మినిమం పడుతుంది. ఇంత డీప్ కార్వింగ్ వచ్చేసి ఇంత బిగ్ సైజ్ ఆఫ్ బుట్టాస్ వస్తాయి కనుక. కనిసి లైట్ వెయిట్గా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం బిగ్ సైజ్గా ఉన్నాయి. సూపర్ అంటే సూపర్ పీస్. అండ్ కిందికి వచ్చేసి కూడా మీకు 8 mm సరోస్కి పర్ల్ కాదు, 8 కాదు 10 mm సరోస్కి పర్ల్స్ హ్యాంగ్ అవుతుంటుంది ఇక్కడ. పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు కార్వింగ్లో కానీ, స్మూత్నెస్లో కానీ, ఫినిషింగ్లో కానీ. అంటే 1 పీస్ కంప్లీట్లీ టోటల్లీ దట్ లాంగ్ సెట్ ఈజ్ రిప్లేస్డ్ విత్ అ గోల్డ్ సెట్ అని చెప్పొచ్చు. స్మూత్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, నీట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 2950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐల్ షో యూ వన్ వెరీ డీసెంట్ కలెక్షన్ విత్ గ్రీన్ అండ్ రూబీ కాంబినేషన్లో వచ్చేస్తుంది. వెరీ వెరీ ప్రెట్టీగా ఉంది. దిస్ ఈజ్ కంప్లీట్లీ హ్యాండ్మేడ్ పీస్ అనమాట. మీకు లైట్ గ్రీన్ పేస్టల్ కలర్లో ఉన్న ఆనెక్స్ బీడ్స్ వచ్చేస్తుంది. కింద అంతా కూడా మొత్తం రూబీ స్టోన్ వచ్చేస్తుంది అనమాట. చక్కగా ఇలా ఫాలో అవుతూ ఉంటుంది. నీట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, బ్యూటీ పాయింట్ ఆఫ్ వ్యూ, దిస్ ఈజ్ ఎక్సలెంట్ అనమాట. లైట్ పేస్టల్ గ్రీన్కి డార్క్ రూబీ స్టోను. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ రూబీ స్టోన్ ఉంది కదా, దీంట్లో ఏంటంటే సింగిల్ కట్ స్టోను, డబల్ కట్ స్టోన్ అని ఉంటుంది. దాన్ని బట్టి క్వాలిటీ అనేది ఉంటుందన్నమాట. ప్రైసింగ్ కూడా దాన్ని బట్టి ఉంటుంది. మీకు ఇంతకుముందుకు నేను బ్లాక్ బీడ్స్లో ఒకటి ఓవెల్ షేప్లో చూపించాను, అది కూడా మంచి రెస్పాన్స్ వచ్చేసింది. అసలు నాకు దగ్గర ఒక 50 పీసెస్ వరకు మేక్ చేసాం అనుకుంటా, హ్యాండ్మేడే. లాంగ్ బ్యాక్ వీడియో, ఇట్స్ మోర్ దాన్ 2 months 3 months బ్యాక్ బ్లాక్ బీడ్స్లో చూపించాను. పల్కసర్లును బ్లాక్ ఆనెక్స్ వేసేసి సింగిల్ నెక్ వరకే ఇచ్చేసాను. ఆల్మోస్ట్ అది వచ్చేసి ఏంటంటే హర్ట్ షేప్ వచ్చేసింది, ఇది వచ్చేసేమో స్క్వేర్ కట్ లాగా వచ్చేసింది. బట్ క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అదే క్వాలిటీ. మీకు ఇది లెంత్ కూడా 17.5 inch లెంత్లో వచ్చేస్తుంది. బ్యాక్ ఇంకా అడ్జస్ట్మెంట్ చైన్ వచ్చేస్తుంది ఇలాగా. ఓకే, ఇలా చైన్ వచ్చేస్తుంది. సో యూ కెన్ అడ్జస్ట్ బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. రూబీలో కానీ కుందన్లో కానీ అలా ఇయర్ రింగ్స్, కెంపులలో ఇయర్ రింగ్స్ అలా పెడితే కనుక సూపర్గా ఉంటుంది. సింగిల్ లైన్ అయినా కూడా హైలైట్గా ఉందన్నమాట. దీని క్వాలిటీ అవ్వచ్చు, ఫినిషింగ్ అవ్వచ్చు, స్మూత్నెస్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. అండ్ ఇది ఏంటంటే స్క్వేర్ కట్ స్టోన్స్ వచ్చేసి ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటాయి. అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ద ప్రోడక్ట్ క్వాలిటీ. అండ్ పర్టికులర్గా ఈ టాప్ క్వాలిటీ అనేది దేంట్లో వేసినా కూడా హైలైటింగ్గా ఉంది. ఐదర్ యూ గో విత్ బ్లాక్ ఆర్ ఎల్స్ యూ గో విత్ బ్లాక్ బీడ్స్లో వేసినా, రూబీలో వేసినా, పర్ల్స్లో వేసినా, ఎందులో వేసినా కూడా చాలా చక్కగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దీన్ని ఇంకా చెప్పాలి అంటే 2 in 1గా వేసేయచ్చు. మీరు ఇటువైపు వేసినా షైనింగ్ అనేది అలాగే షైన్ అవుతుంటుంది. మైన్యూట్గా డిఫరెన్స్ ఉంటుంది అటువైపు ఇటువైపు. బట్ మీరు పర్టికులర్గా గుర్తుపట్టకపోవచ్చు ఆ చిన్న డిఫరెన్స్ అనేది. కొంతమంది గుర్తుపట్టేస్తారు. ఏం లేదు, ఇటేమో ఫ్లాట్గా వస్తుంది స్టోను, ఇటువైపు కొంచెం ఎంబోజ్డ్గా వస్తుంది అనమాట. లిటిల్ బిట్ కట్టింగ్ అనేది పైకి వచ్చేస్తుంది అంతే. మీరు అటువైపు వేసుకున్నా అది కూడా బాగానే ఉంటుంది, ఇటువైపు వేసుకున్నా ఇది కూడా బాగానే ఉంటుంది. ఇట్స్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ద పిక్, ఐ కెన్ సే. 1 word. 950 is the price.
అండ్ ఇందులో నేను మరీ ఏం చెప్తున్నానంటే ఈ షేప్ని బట్టి, ఈ కట్టింగ్ క్వాలిటీ ఆఫ్ ద స్టోన్ని బట్టి ప్రైసింగ్ ఉంటుందన్నమాట. ఫస్ట్ క్వాలిటీ కట్టింగ్, సెకండ్ క్వాలిటీ కట్టింగ్, ప్లస్ ఇది రూబీ అయితే రూబీకి ఒక కాస్ట్ ఉంటుంది, అన్కట్ అయితే అన్కట్కి ఒక కాస్ట్ ఉంటుంది, పర్పుల్ అయితే పర్పుల్కి ఒక కాస్ట్ ఉంటుంది, బ్లాక్ అయితే బ్లాక్ ఒక కాస్ట్ ఉంటుంది. అండ్ ఆల్ దీస్ ఆర్ ద 18 క్యారెట్ రెప్లికా స్టోన్స్ అనమాట. ఓకేనా? ఐ హోప్ ఐల్ గెట్ ఏ బిట్ ఆఫ్ మోర్ ఐడియా అబౌట్ దిస్ పీస్. అండ్ ఇందులోనే మీకు ఇంకో కలర్ కాంబినేషన్లో ఉంది. దిస్ ఈస్ పర్పుల్ విత్ లైట్ గ్రీన్. ఇంతకు ముందుకు దీంట్లో కొంచెం డిఫరెంట్గా చూపించాను, అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. ఓకేనా? మళ్ళీ అది ఇది కన్ఫ్యూజ్ కాకండి. ఇది వచ్చేసి ఏంటంటే లైట్ గ్రీన్, ఇవి వచ్చేసి ఏంటంటే పర్పుల్ కలర్ స్టోన్స్. ఓకే, చక్కగా ఇవి కూడా స్క్వేర్ లానే ఉంటాయి. ఇది కూడా ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ కటింగ్ స్టోనే, సెకండ్ క్వాలిటీ స్టోన్ కాదు. బట్ నేను ఎందుకు అంత స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే ఈ కలర్ని బట్టి ప్రైసింగ్లో తేడా ఉంటుంది. ఓకే, చూడండి, లైట్ గ్రీన్కి మంచి పర్పుల్ కలర్ వచ్చేస్తుంది. మీరు శారీస్ మీద వేస్తారా, డ్రెస్సెస్ మీద వేస్తారో, దేని మీద వేస్తారో వేయండి, అబ్సల్యూట్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. అబ్సల్యూట్లీ, దట్ ఈస్ నో డౌట్. అండ్ ఇదంతా కూడా కట్టుతీగ వర్క్, మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 750. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, then I'll show you one decent collection. ద విక్టోరియన్ పాలిషింగ్లోనే చూపిస్తాను. నాకైతే చాలా ప్రెట్టీగా నచ్చేసింది. విక్టోరియన్లో అంటే చాలా కలెక్షన్స్ మనం చూసే ఉన్నాము, బట్ దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అనమాట. మీరు ఏ ఏజ్ వాళ్ళైనా కూడా ట్రై చేయొచ్చు. విక్టోరియన్లో ఇంతకుముందుకు మీరు ఏం ట్రై చేయకపోయినా ఈ పీస్తో కూడా ట్రై చేయొచ్చు. విక్టోరియన్ ఇష్టపడని వాళ్ళు కూడా దీన్ని ట్రై చేయొచ్చు. సూపర్. జస్ట్ మీరు ఇలా నెక్ పీస్ లాగా పెట్టేసుకోండి. మీకు కావాలి అనుకుంటే దీన్ని ఇలా చౌకర్ లాగా పెట్టుకోవచ్చు. మీకు చౌకర్ పెట్టుకోవడం ఇష్టము అనుకుంటే చౌకర్ లాగా పెట్టేసుకోండి. లేదు అంటే జస్ట్ ఇలా నెక్ పీస్ లాగా పెట్టేసుకోండి. చక్కగా చూడముచ్చటగా ఉంటుంది. చెప్తున్నాను కదా, విక్టోరియన్ పాలిషింగ్ ఇష్టపడని వాళ్ళు కూడా దీన్ని లైవ్గా చూస్తే ఇష్టపడతారు. మంచి అఫీషియల్ లుక్తో ఉంది, నీట్గా ఉందన్నమాట. ఎంత నీట్గా ఉందంటే ఒకటే వర్డ్ చెప్తున్నాను, ఎంత నీట్గా ఉంది అని దీన్ని డిస్క్రైబ్ చేయడానికి. విక్టోరియన్ పాలిషింగ్ ఇష్టపడని వాళ్ళు కూడా ఈ సెట్ని చూస్తే అబ్బా ఒకసారి పెట్టుకుంటాను అనేంత ముద్దుగా ఉంది. దానికి ఇంకా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ఈ బుట్టాలు. హెవీగా పెద్ద పెద్ద హారాలు భారీగా వద్దనుకున్న ఈ ఒక్క సెంటర్ అంటే ఒక్క పీస్తోని హైలైట్ చేసేయచ్చు అనమాట. కంప్లీట్గా బ్లాక్ పాలిషింగ్లో వచ్చేస్తుంది. ఇక్కడ మొజనైట్ అనేది చాలా చక్కగా ఎలివేట్ అవుతుంది అన్నమాట. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అంటే కైండ్ ఆఫ్ అఫీషియల్ సెట్స్, ఆల్ దీస్ ఆర్ మంచి అఫీషియల్ లుక్లో ఉంటాయి, నీట్గా ఉంటాయి. ఎవరిమైనా ట్రై చేయాలి అనిపిస్తుంది, అది నేను ముఖ్యంగా చెప్పేది. అందుకని పర్టికులర్గా చెప్తున్నాను, మీరు ఏ ఏజ్ వాళ్ళైనా యూ కెన్ ట్రై. బుట్టాలను పెట్టలేనండి అనుకుంటే యూ గో విత్ ద స్టడ్స్, బట్ ద సెట్ ఈస్ బ్యూటిఫుల్. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్ ద సెట్ ఈస్ మోర్ బ్యూటిఫుల్. అండ్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇందులో సో మెనీ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. This is with a purple with a moissanite, and I can show you the other also. Cost is 2200 is the price. This is the best price. And ఇందులో మీకు ఇంకా 3 కలర్ చాయిస్ ఉన్నాయన్నమాట. దిస్ ఈజ్ రూబీ విత్ ద ప్యాటర్న్ ఇలా వచ్చేస్తుంది. ఇదిగో ఇలా వచ్చేస్తుంది. ఎంత బాగుంది చూడండి. స్టోన్ వచ్చేసి చాలా థిక్గా ఉంది. అసలు నేను చెప్తున్నాను కదా, ఇందులో ఏ కలర్ అంటే ఆ కలర్కి హైలైట్గా ఉంది. బట్ రూబీ వచ్చేసి స్టాక్ కొంచెమే ఉంది. గ్రీన్, పర్పుల్ అయితే చాలా ఉన్నాయి. నాకు తెలిసి రూబీ వచ్చేసి ఒక 4 పీసెస్ ఉన్నాయి అనుకుంటా స్టాక్. మిగతావి అయితే ప్లెంటీగా ఉన్నాయి. మీకు కావాలనుకుంటే బుక్ చేసేసుకోవచ్చు, సఫిషియెంట్గా ఉంది స్టాక్. బట్ ఎనీవే ఒకసారి అయితే మీరు మెసేజ్ చేశాక చేయండి. ఇదిగోండి, వీటికి వచ్చేసి ఏంటంటే రూబీ వచ్చేసి మొజనైట్ కంప్లీట్గా ఇలా వచ్చేస్తుంది. కింద అన్నిటికీ గ్రీన్ అనేది కామన్, బీడ్స్ అనేవి. ఇక్కడ వచ్చేసి రూబీ స్టోన్ వచ్చేస్తుంది అనమాట. ప్రెట్టీగా ఉంటుంది, చాలా ప్రెట్టీగా ఉంటుంది. మీరు ఏ కలర్ చాయిస్ తీసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు రూబీ ఇందాక పర్పుల్ చూపించాను, అది ఎంత బాగుందో రూబీ అంతే బాగుంది. ఇప్పుడు రూబీ ఎంత బాగుందో గ్రీన్ కూడా అంతే హైలైట్గా ఉంది. చెప్తున్నాను కదా, ఇందులో ఒక కలర్ బాగుంది, ఒక కలర్ బాగాలేదు అని చెప్పడానికి లేదు. ఆల్ ద కలర్స్ ఆర్ వెరీ వెరీ ప్రెట్టీ. See how gentle it is.
హౌ జెంటిల్ ఇట్ ఈస్. దీనికి ఉన్న అడ్వాంటేజ్ అంటే అదే, ఇంకా మీరు నెక్ పీస్ లాగా అయినా పెట్టండి, ఇలా దగ్గరగా పెట్టేసుకుంటే చౌకర్ లాగా ఉంటుంది. లేదు అంటే కొంచెం కిందికి హ్యాంగ్ చేయండి, దట్ విల్ బికమ్ ఆ నెక్ పీస్. సూపర్. సింపుల్గా ఒకటే మాట చెప్పేస్తున్నాను, మీకు అది ఇష్టపడిన వాళ్ళు కూడా ఇది ఒకసారి ట్రై చేయొచ్చు. ఏది ఇష్టపడిన వాళ్ళు, బ్లాక్ పాలిషింగ్, విక్టోరియన్ పాలిషింగ్ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇది ట్రై చేయొచ్చు. వాట్ ఐ మీన్ ఈస్ దిస్ ఈజ్ వెరీ వెరీ ప్రెటీ. చూడగానే టెంప్టింగ్గా ఉందన్నమాట, అంత బాగుంది. అంటే కైండ్ ఆఫ్ అఫీషియల్నెస్ ఇన్ దిస్ సెట్. ఓకే, ద నెక్స్ట్ ఐ విల్ షో యూ పోల్కి స్టోన్లో చూపించేస్తాను. దిస్ ఈజ్ అగైన్ 18 క్యారెట్ రెప్లికాస్ పోల్కి స్టోన్ అనమాట. కంప్లీట్గా ఫ్లాట్ స్టోన్ వచ్చేస్తుంది మీకు, ఇలాగా అన్కట్లో వచ్చేస్తుంది. టోటల్గా అన్కట్కి వచ్చేసి పర్ల్ అండ్ కోరల్స్తో హ్యాంగింగ్ అవుతాయి. చాలా 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 బాగుంటుంది. క్వాలిటీ ఆఫ్ ద స్టోన్ వచ్చేసి ఎక్సలెంట్. కింద అంతా కూడా మీకు డబల్ అల్లకం వచ్చేస్తుంది అనమాట. పాలిషింగ్ వచ్చేసి గోల్డ్ పాలిషింగ్. అండ్ దిస్ ఈజ్ 18 క్యారెట్ రెప్లికా స్టోన్. యూ కెన్ సీ హియర్ మొత్తం ఫ్లవర్ షేప్లో వచ్చేస్తుంది. అండ్ ప్రైస్ ఆల్సో వెరీ వెరీ అఫోర్డబుల్. ఇయర్ రింగ్స్ కూడా నీట్గా ఇలా వచ్చేసాయి. ఇలా వచ్చేసాయి. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1500. దిస్ ఈజ్ టోటల్లీ 18 క్యారెట్ రెప్లికా సెట్. క్వాలిటీ విషయంలో చాలా చాలా బాగుంది. అండ్ ఇందులో కూడా కాంబినేషన్స్ ఉన్నాయి. ఐ విల్ షో యూ ద మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్ ఆఫ్ ద సెట్స్. దేనికి అదే బాగుంది. ఇది వచ్చేసి ఏంటంటే అన్కట్ విత్ పర్ల్ అండ్ కోరల్ కాంబినేషన్ వచ్చేసింది. లిటిల్ బిట్ డిఫరెంట్ దాన్ ద రొటీన్ కలెక్షన్. రొటీన్ కాంబినేషన్స్ కంటే కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ దీంట్లో ప్రెటీ కలెక్షన్. దిస్ ఈజ్ రూబీ విత్ ఆరెంజ్. స్టోన్ అంతా కూడా మీకు రూబీ స్టోన్స్లో వచ్చేసింది. దిస్ ఈజ్ ఆల్ ఈజ్ పోల్కి స్టోన్. రూబీ విత్ పర్ల్ అండ్ కోరల్ కాంబినేషన్లో వచ్చేస్తుంది అన్నమాట. బాగుంటుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే 18 క్యారెట్కి రెప్లికా సెట్స్ ఇవన్నీ కూడా. దిస్ ఈజ్ అ ఇయర్ రింగ్. ఓకే, స్టోన్ అనేది చాలా ఫ్లాట్గా వస్తుంది. మీరు ఇక్కడ క్వాలిటీ చూసుకోవచ్చు, ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో చూసుకోవచ్చు. అండ్ పాలిషింగ్ వచ్చేసి గోల్డ్ పాలిషింగ్లో వస్తుంది. ఇదిగో టోటల్గా ఫ్లాట్ స్టోన్ అనమాట. 18 క్యారెట్ రెప్లికా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఓకే, అండ్ ప్రైస్ ఆల్సో సేమ్, దట్ ఈజ్ 1500. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ అన్కట్ అయిపోయింది, రూబీ అయిపోయింది. నౌ అగైన్ విల్ గో విత్ గ్రీన్. ఇది కూడా పచ్చల సెట్. ఇది కూడా ఫ్లాట్ స్టోన్ వచ్చేస్తుంది మీకు కంప్లీట్గా. క్వాలిటీ వచ్చేసి స్టోన్ క్వాలిటీ వచ్చేసి వెరీ వెరీ బ్యూటిఫుల్. కంప్లీట్గా ఫ్లాట్ స్టోన్ వచ్చేస్తుంది గ్రీన్లో, ఎమరాల్డ్స్లో. అండ్ విత్ పర్ల్ అండ్ గ్రీన్ కోరల్ కాంబినేషన్. ఇయర్ రింగ్స్ ఆల్సో సేమ్. వీటన్నిటికీ కూడా సేమ్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి. గ్రీన్కి గ్రీనే వచ్చేస్తుంది, కింద పర్ల్ అండ్ కోరల్ కాంబినేషన్లో వచ్చేస్తుంది. వెరీ వెరీ ప్రెటీ, వెరీ వెరీ బ్యూటిఫుల్. అపియరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే చాలా డీసెంట్గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇవన్నీ కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. ఓకే, చిన్న చిన్న పిల్లలకైతే వెస్ట్ బెల్ట్లా కూడా పెట్టేస్తాం. మరీ చిన్న పిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళకి అట్లా కూడా వాడుకోవచ్చు మనం. అండ్ ప్రైస్ ఆల్సో సేమ్, దట్ ఈజ్ 1500. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. పాలిషింగ్ వచ్చేసి గోల్డ్ పాలిషింగ్, బ్యాక్ వచ్చేసి ఎక్స్టెన్షన్ చైన్ వచ్చేస్తుంది. వీ కెన్ అడ్జస్ట్. మీరు ఏ లెంత్లో పెట్టుకుంటారో ఆ లెంత్లో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. లుక్ వైజ్గా వెరీ వెరీ డీసెంట్, వెరీ వెరీ బ్యూటిఫుల్. ఓకే, the next
దిస్ ఈజ్ కంటే ప్యాటర్న్లో వచ్చేస్తుంది. సింపుల్ బడ్జెట్లో సింపుల్ సెట్ అనమాట. పాలిషింగ్ వచ్చేసి గోల్డ్ పాలిషింగ్ వచ్చేస్తుంది. జస్ట్ ఇలా చిన్నగా పెండెంట్ అండ్ చైన్ వచ్చేస్తుంది. జస్ట్ లైక్ ఏ నాను డిజైన్లో వచ్చేస్తుంది అనమాట. లుక్ వైజ్గానే అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ వీటికి బుట్టాలు వచ్చేసి హైలైటింగ్గా ఉంటాయి. యూ కెన్ సీ హియర్. ఓకే, వెరీ 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 బ్యూటిఫుల్. పాలిషింగ్ వచ్చేసి గోల్డ్ పాలిషింగ్లో ఉంటుంది. అండ్ ప్రైస్ ఈస్ 1100. అండ్ ఇదంతా కూడా అన్కట్ స్టోన్ వచ్చేస్తుంది. బుట్టాలు వచ్చేసి కూడా అన్కట్స్లోనే ఉంటాయి. పైన వచ్చేసి రూబీ, అవుట్లైన్ అంతా కూడా స్మాల్ స్టోన్స్ వచ్చేస్తాయి అండ్ పర్ల్స్తో హ్యాంగ్ అవుతూ ఉంటాయి. ఇలా వచ్చేస్తుంది స్టోన్ వర్క్ అంతా కూడా. ఓకే, అండ్ దీనికి తోడు బ్యాక్ వచ్చేసి ఇదిగో ఇలా థ్రెడ్ వచ్చేస్తుంది. మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు నెక్ లెంత్ పెట్టుకుంటారా, కిందికి పెట్టుకుంటారా, ఇలా పెట్టుకుంటారని మీ ఇష్టం. సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. బట్ బిఫోర్ గోయింగ్ టు ద ఎండ్, దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్. విల్ సీ హూ ఈస్ దట్ లక్కీ విన్నర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ ఫాలో. థ్యాంక్ యూ సో మచ్.